అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర రాజకీయాల్ని సేమ్ అచ్చుగుద్దినట్టు చేయడం కోసం బీజేపీ ఆడిస్తున్న డ్రామా అని చెప్పొచ్చు. నేను బీజేపీని విమర్శించట్లేదు. బీజేపీ ఆడుతున్న డ్రామా అనొచ్చు, లేకపోతే స్థానిక కూటమి పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలు అనొచ్చు. జర్నలిజాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు. పింగళి వెంకయ్య గారు ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి జాతీయ పతాకాన్ని తప్పుడు దారిలో, తప్పుడు మార్గంలో మాట్లాడుతున్నటువంటి ఒక మహిళా జర్నలిస్టు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. అడుగుతున్నా, నేను నిన్ననే ఒక మాట చెప్పా, ఈ జెండా మాకొద్దు, ఈ జాతీయ జెండా వద్దు. ఈ జాతీయ జెండా చూస్తే కాంగ్రెసే కనిపిస్తుంది. నిజానికి చిన్నప్పుడు నేను గాని ఎవరైనా అలాగే అనుకునేవాళ్ళం. ఇక ఆ తర్వాత అలవాటు చేసుకున్నారే కానీ జాతీయ జెండా, కాంగ్రెస్ జెండా రెండు ఒకేలాగా ఉన్నాయా లేదా అంటే, ఈ దేశంలో వందే మాతరం పాడడానికి మాత్రం ఒక వర్గానికి నచ్చదు. కానీ ఇదే దేశంలో కాంగ్రెస్ జెండా దేశ జెండాగా మారితే మాత్రం చచ్చినట్టుగా అందరూ దాన్నే కంటిన్యూ చేయాలి. వందే మాతరం మూలాలు మాత్రమే కాదు, ఈ భారతదేశ జెండా మూలం కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఎప్పుడు పుట్టింది, ఎలా కాంగ్రెస్ లోకి వచ్చింది, ఎలా జాతీయ జెండాగా మారిందో చెప్తాను వినండి. సరిగ్గా 1921 బెజవాడలో కాంగ్రెస్ సెషన్స్ కొన్ని నడుస్తున్నాయి. ఆ సెషన్స్ గాంధీ గారు బెజవాడకు రావడం జరిగింది. ఓకే, ఈమె పేరు ఎస్ఎస్ లక్ష్మి. మగధా న్యూస్ ఛానల్ అని ఒక ఛానల్ తోటి జనాల్ని మభ్యపెడుతుంది. ఈమె ఏం చదువుకున్నారో తెలియదు, కానీ ఈమె ఏమి చదవలేదు, హిస్టరీ మీద ఈమెకు ఎటువంటి నాలెడ్జ్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈమె ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈమెకి మెంటల్ ఎక్కిందో, మరి ఎందుకు అలాగ మాట్లాడుతుందో, మరి చిప్పేమో దొబ్బిందేమో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే పిచ్చిగా పిచ్చి కోతలు మాట్లాడుతుంది. అసలు హిస్టరీ తెలుసా నీకు? లక్ష్మి గారు జర్నలిజం చేశారు అంటున్నారు కదా, జర్నలిస్ట్గా మాట్లాడుతున్నారు కదా, తెలుసా మీకు సబ్జెక్టు? అంటే మీరు 80 స్పీడ్లో ఆ హార్స్ పవర్లో మీరు మాట్లాడితే మీతో పాటు ఎవరు మాట్లాడలేరు అనుకుంటున్నారా? కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎలా పెడితే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే సంక్రాంతి పండగ ఏంటి నువ్వు చెప్పావు కదా, 2026 సంక్రాంతి పండగ ఎవరిదని చెప్పావు? కమ్మ సామాజిక వర్గం వాళ్ళది ఈ పండగ అని చెప్పావు కదా. అప్పుడే నీ బ్రతుకేంటో నువ్వేంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. నువ్వు కమ్మ నాయకుల్ని, కమ్మ వ్యక్తుల్ని మరి నీకేమిస్తున్నారు, నిన్ను ఎలా పెంచి పోషిస్తున్నారో తెలియదు, కానీ అసలు నీ కుటుంబం ఎలా భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీ భర్త గారు కానీ పిల్లలు కానీ ఆలోచించండి ఒకసారి. మీ కుటుంబ సభ్యులు, నువ్వు మాట్లాడే దాంట్లో ఒక్కటి కూడా వాస్తవం లేదు, నీకు సబ్జెక్ట్ తెలియదు. స్వాతంత్ర పోరాటంలో ఎవరు ఎంతమంది పాల్గొన్నారు, ఏ మతానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు అర్పించారో కూడా నీకు తెలియదు. నీకు అవన్నీ తెలిస్తే నువ్వు మాట్లాడలేవు. సో వీడియో లెంతీ అవుతుంది. ముఖ్యంగా ఈమె జాతీయ జెండా గురించి మాట్లాడేది. జాతీయ జెండా అంట కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉందంట, అర్థం కావట్లేదంట. కాంగ్రెస్ పార్టీలో పైన రెడ్ ఉంటుంది, జాతీయ జెండాలో కాషాయం ఉంటుంది. కొంచెం వినక్క జాగ్రత్తగా, తెలిసి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ తోటి, తనలో సగం నాలెడ్జ్ తోటి మాట్లాడదాకు. తెలుసుకొని మాట్లాడు. నలుగురికి అర్థవంతంగా అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. ఛానల్ ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద కూడా ఉపా కేసులు పెడతారు. ఇలాంటి విషయాల్లో సుమోటోగా ఆంధ్రప్రదేశ్ కోర్టులు ఎందుకు తీసుకోవండి? జాతి ద్రోహం కదా ఇది. అదే ఆమె కాకుండా, ఆమెకు బీజేపీ ఒత్తాసు పలికే వ్యక్తి కాకుండా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో జాతీయ జెండాని మార్చాలి, జాతీయ జెండా మాకు వద్దు అని అంటే ఈ పాటికి నిలువున బట్టలోడదీసి జైళ్ళల్లో పెట్టేసి తల కిందకి కాళ్ళు పైకి వేలాడగట్టి ఇష్టానుసారంగా చేసేవాళ్ళు. తెలుసు కదా మనకి. ఒక చిన్న మాట మాట్లాడినందుకే జాతి ద్రోహం చేసాడన్నంతగా ఉపా కేసులు పెట్టి ప్రశ్నారావును లోపల పెట్టారు కదా. అతను ఏం తప్పు చేశాడండి? నిజానికి పెట్టాల్సింది ఇలాంటి లక్ష్మి అనేటువంటి వాళ్ళని, ఇలాంటి మహిళల్ని
ఆమె మహిళ అయి బతికిపోయింది. ఇప్పటికైనా ఆమె నోరు మూయించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రజానాయకులు ఆమె నోరును మూయించండి. ఇమ్మీడియట్గా ఆమె ఛానల్ క్లోజ్ చేయండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకా ఈమె ఛానల్లోకి వెళ్తే ఈమె విశ్వవిఖ్యాత నట సార్వభౌమురాలు అని చెప్పొచ్చు. ఈమె మాట్లాడిన టాపిక్ ఏది ఉండదు. ప్రతి టాపిక్ గురించి హెడ్లైన్ మాత్రమే చూస్తుంది, సబ్జెక్ట్ తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడేసేది. సో జాతీయ జెండాని మార్చాలి. అదే మాట ఇంకొకళ్ళంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి లోపలేస్తారు కదా. జాతీయ జెండాను మారుస్తావా నువ్వు? జాతీయ జెండాను మారుస్తావా? జాతీయ జెండాలో ఏముంటుందో తెలుసా? కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉంటాయి. మధ్యలో తెలుపు అనే బోర్డర్లో అశోకుని ధర్మచక్రం ఉంటుంది. తెలుసా నీకు? ఆ ధర్మచక్రానికి ఎన్ని గీతలు ఉంటాయో తెలుసా? అంటే ఆ చక్రానికి మధ్యలో సపోర్టుగా ఉన్నటువంటి సపోర్ట్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? తెలియదు. అసలు జాతీయ జెండాను ఎలా రూపొందించారో తెలుసా? విజయవాడ వస్తే పింగళ వెంకయ్య గారు గాంధీ గారికి, నెహ్రూ గారికి ఇచ్చారని మాట్లాడుతున్నావు. కానీ అదే నీకు తెలిసింది ఏంటంటే సబ్జెక్ట్ హెడ్లైన్స్ చదువుతావు, లోపల ఏముందో చదవు. ఎందుకంటే మనకుండేది ఆఫ్ నాలెడ్జే కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు చెప్పి పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. నీకు పిచ్చి పట్టిందని చెప్పి ఊరుకుంటే నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉన్నావు అనుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను కూడా ఉపాధి సెక్షన్ కింద పెట్టేసి లోపల పెట్టేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్తున్నాను నేను, ఆమెను ఇప్పటికే ఏదైనా హాస్పిటల్లో చూపించండి. ఆమె మాట్లాడుతుంది కదా, ఆమె మాట్లాడే సమయంలో ఒక బీపీ మిషన్ పెట్టి చెక్ చేయండి. ఆమెకి ఎంత బీపీలో ఉండి మాట్లాడుతుందో, ఎంత ఇండియా జెండా మీద, భారతదేశం హిందుత్వం మీద, అంటే మిగతా మతాల మీద వ్యసనం, ఎంత భావోద్రేకంతో, ఎంత కక్షతోటి మాట్లాడుతుందో అవి చూస్తే తెలుస్తా ఉన్నాయి. అమ్మా తల్లి లక్ష్మి గారు, భారతదేశంలో అన్ని మతాల సమ్మేళనం తెలుసా? సెక్యులరిజం లేదా? రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది లేదా? సెక్యులర్ అనే పదం లేదా? చదివేవా రాజ్యాంగం? నువ్వు చదివేవా? అన్నిటిని సమానంగా చూడటమే సెక్యులర్. ఫస్ట్ అది తెచ్చుకో. తెలుసుకోకుండా ఏం లేకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ త్వరలో పంపిస్తాను నేను. నువ్వు ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు ఆపితే మంచిది. నేను ఇప్పుడు మరీ ముఖ్యంగా చెప్తున్నాను, తెలంగాణ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ అట్లాంటి వాళ్ళని చర్య తీసుకోండి. సంక్రాంతి పండుగ కమ్మోళ్ళది, మిగతా వాళ్ళకి లేదు. ఖమ్మం వాళ్ళు ఇంటి పేర్లు దానం చేశారు, సిగ్గుండాలి కొంచెమైనా. ఖమ్మం వాళ్ళు ఇంటి పేర్లు దానం చేశారా? ఎక్కడ చదివావు? ఎవరు రాస్తే చదివావు నువ్వు పుస్తకాలు? జాతీయ జెండాను మారుస్తావా? నీ ఇంటి పేరు మార్చుకుంటావా? నీ తల్లిదండ్రులు మారుస్తావా? జాతీయ జెండాను మారుస్తాను మాట్లాడతావు? అన్ని యూజ్లెస్ మాటలు తప్పితే ఒక్క మాట కూడా సక్రంగా మాట్లాడు. ఆడపిల్లవై బతికిపోయావు నువ్వు. ఆ కామెంట్లు చూడు, అన్నం తినేటప్పుడు ఆ కామెంట్లు చూడు, చచ్చిపోతావు. ఆ కామెంట్లు చూస్తే నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు తెలుసా? ఒకసారి కామెంట్లు చదువు, ఎంత నీచంగా పెడుతున్నారు నీ గురించి. సిగ్గుపోతుంది, ఆ కామెంట్లు చదవలేక సిగ్గుపోతుంది. మరి నువ్వు ఎలా బతుకున్నావో నాకు అర్థం కావట్లేదు. అంటే జాతీయ జెండాను మారుస్తుందంట. ముందు నీ బ్రతుకు మార్చుకోవమ్మా నువ్వు. నీ మీద కేసు పెడతారు రేపు పొద్దున్న తెలుసా? ప్రజా సంఘాలు, నాయకులు మొత్తం పోయి రేపు పొద్దున్న కేసులు పెడితే అన్ని కేసులకు స్టేషన్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతారు. నీకేమీ నువ్వు పోయి కూర్చుంటావు, నీ కుటుంబ సభ్యులు తిరగాలి. పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే ఇబ్బంది పడతావు తెలుసా?